హాయ్ అండి, నమస్తే అందరికీ. నిన్న మార్నింగ్ పెట్టిన స్ప్రౌట్స్ శనగలు అండ్ పెసలు. యాక్చువల్గా నేను 24 అవర్స్ అంటే ఒకరోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 12 అవర్స్ అయిపోయిన తర్వాత చూస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. అసలు 36 అవర్స్ పెట్టినట్లుగా మొత్తము. రేపు మార్నింగ్ అయితే నాకు 48 అవర్స్ అయిపోతాయి. శనగలు ఇంత బాగా వచ్చాయండి. ఒక రోజంతా నైట్ నానబెట్టేసుకొని 12 గంటలు నానబెట్టేసుకోవడము. తర్వాత ఇలా బాక్స్లో వేసేసి ఎయిర్ టైట్ క్లాత్ పెట్టేసి మూత పెట్టేసి తిప్పేసి ఇలా ఒక అలమార్లో పెట్టుకోవడమే, అంతే జస్ట్. సో ఇవైతే పెసలండి. పెసలు చూడు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తాయి అనేసి. నేను ఫస్ట్ టైము 36 అవర్స్కే ఇంత పెసలు రావడము. అసలు ఇప్పుడు వీటిని కనుక ఇంకా కోకోపీట్ వేసి మనం మైక్రోగ్రీన్స్ పెంచేసుకుంటే ఇమ్మీడియట్గా వచ్చేస్తాయండి. ఇవి చాలా బాగా వచ్చాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నాటు పెసలు చాలా సన్నగా ఉన్నాయి. పెసలు కూడా ఇది చూస్తే అర్థమవుతుంది అనుకుంటా మీకు. అసలు టైట్ అయిపోయాయి, అసలు రావట్లేదు, ఊట రావట్లేదు. అసలు అంత మంచిగా వచ్చేసాయి పెసలు అయితే. ఎక్సలెంట్ చాలా. అసలు ఇవి ఇట్లాగే సలాడ్ కలుపుకొని తినేసేయచ్చు. మైక్రోగిన్ మీ దగ్గర ఏదైనా ఆకులున్నా, లేదు కీరా దోసకాయ, క్యారెట్ తురుము, క్యాబేజీ, ఉల్లిపాయ, నిమ్మకాయ, ఉప్పు, పెప్పర్ పొడి ఇట్లా అన్నీ కలిపి సలాడ్ వేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటాయి. కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని తినొచ్చు, ఉడకబెట్టుకొని కూడా తినొచ్చు. అన్నీ మిక్స్ చేసేసుకొని స్ప్రౌట్స్ అసలు సూపర్గా వచ్చాయి. ఫస్ట్ టైం అసలు ఇంత మంచిగా ఓన్లీ 36 అవర్స్లో రావడము. కారణం వాతావరణంలో వేడి కూడా కావచ్చు, అందుకనే ఇంత మంచిగా స్ప్రౌట్స్ వచ్చాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.